భారతదేశం అంటే వ్యవసాయం అంటే ఒకప్పుడు కేవలం రెక్కల కష్టం. కానీ ఈ కాలంలో కేవలం కష్టపడితే సరిపోదు. టెక్నాలజీని వాడుకుంటూ స్మార్ట్గా పనిచేస్తేనే సేద్యం లాభదాయకంగా మారుతుంది. ఈ నిజం గ్రహించిన కేంద్ర ప్రభుత్వం భారతీయ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయడానికి ఒక అద్భుతమైన విప్లవానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా 9 కోట్ల మంది రైతులకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేకమైన కిసాన్ ఐడీలను మంజూరు చేసింది. తాజాగా జరిగిన ఒక కీలక వెబినార్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంచలన గణాంకాలను వెల్లడించారు. అసలు ఈ కిసాన్ ఐడి వల్ల రైతులకు కలిగే లాభం ఏంటి? 30 కోట్ల భూములకు డిజిటల్ సర్వే ఎందుకు చేశారు? భారత్ విస్తర్ అనే ఏఐ ప్లాట్ఫామ్ రైతులకు ఎలా సాయపడుతోంది? రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంతో గ్లోబల్ మార్కెట్ను ఎలా శాసించవచ్చు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో మనము తెలుసుకుందాం. ఎవరైనా మనల్ని నీ పేరేంటి అంటే వెంటనే ఆధార్ కార్డ్ చూపిస్తాం. అలాగే రేపు పొద్దున్న బ్యాంక్ వెళ్ళి నేనొక రైతును, నా పొలానికి క్రాప్ లోన్ కావాలి లేదా నా పంటకు ఇన్సూరెన్స్ కావాలి అని అడిగితే మీ దగ్గర ఉన్న ఆ ఒకే ఒక డిజిటల్ ప్రూఫ్ అదే కిసాన్ ఐడి. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి, ప్రపంచ స్థాయి పోటీకి ధీటుగా మన రైతులను నిలబెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ డిజిటల్ అగ్రి మిషన్ను వేగవంతం చేశారు. వ్యవసాయం అంటే కేవలం ఒకే రకమైన వరి లేదా గోధుమ పండించడం కాదు. రైతులు తమ పంటలను మార్చాలి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా మహిళా రైతులను ప్రోత్సహించడానికి 2029 నాటికి మరో 3 కోట్ల మందిని లఖ్పతి దీదీలుగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే వ్యవసాయంలో సాంకేతికత ఒక గేమ్ చేంజర్. ఇప్పటి వరకు 9 కోట్ల మందికి పైగా రైతులను ఈ డిజిటల్ నెట్వర్క్లో చేర్చి వారికి కిసాన్ ఐడీలను అందించారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే రైతుకు సంబంధించిన భూమి వివరాలు, వారు తీసుకునే సబ్సిడీలు, పీఎం కిసాన్ నిధులు అన్నీ ఒకే అకౌంట్తో లింక్ అయ్యి ఉంటాయి. దీంతో దళారుల వ్యవస్థ పూర్తిగా పోయి ప్రభుత్వ ఫలాలు నేరుగా అర్హులైన రైతులకే అందుతాయి. దేశంలో వ్యవసాయ భూముల రికార్డులను పక్కాగా ఉంచడానికి ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల భూ కమతాల డిజిటల్ సర్వే పూర్తయింది. అంటే ఎవరి భూమి ఎక్కడుంది, ఎంత ఉంది అన్నది శాటిలైట్ ద్వారా ఆన్లైన్లో పక్కాగా రికార్డ్ చేస్తారు. అలాగే రైతుల కోసం కేంద్రం భారత్ విస్తర అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను తీసుకొస్తోంది. ఇది శాస్త్రవేత్తలకు, గ్రామాల్లో ఉండే రైతులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తోంది. వాతావరణం, నేల స్వభావం బట్టి ఏ పంట వెయ్యాలో ఈ ఏఐ చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజల్లో హెల్త్ అవేర్నెస్ పెరిగింది. అందరూ రసాయనాలు లేని ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని గుర్తిస్తూ మన రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. అలా పండించిన నాణ్యమైన పంటలను గ్లోబల్ మార్కెట్కు ఎగుమతి చేయడం ద్వారా మన వాళ్ళు భారీగా లాభాలు పొందవచ్చని చెప్పారు. దీనికి అవసరమైన ల్యాబ్స్, క్వాలిటీ, బ్రాండింగ్, సర్టిఫికెట్ సదుపాయాలను కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు అందరూ ఒకే పంట వేయకుండా ఎడిబుల్ ఆయిల్స్, పప్పు ధాన్యాలు, హిమాలయాల రాష్ట్రాల్లో నట్ క్రాప్స్ వేసేలా బడ్జెట్లో భారీ నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేవలం పంటలే కాదు, గ్రామాల్లో మహిళా సాధికారత కూడా పెరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దేశంలో లఖ్పతి దీదీ అభియాన్ విజయవంతం అయిందని, రాబోయే 2029 నాటికి మరో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యమని కేంద్రం పనిచేస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమల్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పశువుల వ్యాధుల నిర్మూలనకు ఇప్పటికే 125 కోట్లకు పైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. అలాగే గ్రామాల్లో వృధాగా పోయే పేడ నుంచి గ్యాస్, కంపోస్టు తయారు చేసే అదనపు ఆదాయం సృష్టించడానికి గోబర్ధన్ యోజన పథకాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.
పాలు పేడ రెండిటి మధ్య రైతు డబుల్ ఆదాయం పొందటమే మోదీ సర్కార్ విజన్. రాబోయే కాలంలో వ్యవసాయం అంటే మురికిగా ఉండే బట్టలు కాదు, చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్, గాల్లో ఎగిరే డ్రోన్, అన్నీ డిజిటల్ మాయమే అని ప్రధాని విజన్. ఈ కిసాన్ ఐడి ద్వారా అడుగడుగునా రైతుకు టెక్నాలజీ సపోర్ట్ అందుతుంది.